పారిశుధ్య కార్మికులు ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా చోట్ల చాలా రకాలుగా ఈ యొక్క పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక పక్క పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం, తమ భద్రత కోసం సాగిస్తున్న ప్రజా ఉద్యమం, మరో పక్క ప్రజలు పడుతున్న అవస్థలు, ఇవన్నీ గమనించినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈ యొక్క పారిశుధ్య కార్మికులకి, కార్మిక సంఘాల నాయకులకి, కమిషనర్కి, అధికార యంత్రాంగంతో చర్చలు జరిపి ఒక సామరస్యమైనటువంటి ప్రజలకు మేలు చేసే, కార్మికులకు మేలు చేసే ఒక పరిష్కారం కోసం కోరటం జరిగింది. ఈ విషయం మీద అటు నేను గాని, కమిషనర్ గారు గాని పలు దఫాలుగా గౌరవ మంత్రి నారాయణ గారితో చర్చించడం జరిగింది. అన్ని చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏదైతే పారిశుధ్య కార్మికులకి ప్రధానంగా ఉండే అభ్యంతరం కాంట్రాక్ట్ వ్యవస్థ, ఆ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు, ఏదైతే ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పచెప్తే మీరు అందుకు పూర్తిగా సహకరిస్తే నగర కార్పొరేషన్ పరంగా మాకు కావాల్సిన ఏర్పాట్లు చేసి చూపించి భవిష్యత్తులో అది నెల్లూరు నగరం అంతా కూడా విస్తరించేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పారు. వారి పారిశుధ్య కార్మిక సంఘాల నాయకుల సూచనలతో టెండర్ల వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నగర కమిషనర్ నందన్ ఓబులేష్ గారు స్పష్టంగా ప్రకటించారు. సో టెండర్ల వ్యవస్థ రద్దయింది. రెండోది, 14 రోజులుగా కార్మికులు సమ్మెబాట పట్టారు. ఆ యొక్క సమ్మె కాలాన్ని వారికి జీతం కోత విధించకుండా ఆ జీతం ఇచ్చే విధంగా కూడా, ఎందుకంటే మానవత్వంతో ఆలోచన చేసి, ఒక ఉదారవాదంతో ఆలోచన చేసి ఆ 14 రోజుల సమ్మె కాలాన్ని కూడా జీతం ఎలాంటి మినహాయింపు లేకుండా వారికి జీతం ఇచ్చే విధంగా కూడా అటు కమిషనర్ గారు, నేను గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనలు సలహాల మేరతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమ్మె కాలంలో ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు జరిగే చోట 1-2 చోట్ల కాస్త ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, ఆ కేసుల విషయం మీద కూడా జిల్లా అధికారులతో మాట్లాడి ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని కూడా ఓ శాసనసభ్యుడిగా అందుకు నా వంతు కృషి ఉంటుందని కూడా మనవి చేయడం జరిగింది. ఇక పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం 9వ డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ కార్యక్రమం చేపట్టామో, ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా, ఇప్పటికైతే కాంట్రాక్ట్ వ్యవస్థ అనుకున్నాం. అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క కాంట్రాక్టర్ని వ్యవస్థని రద్దు చేశారు. మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా అన్న అంశం మీద నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు. వారు నెల్లూరుకు వచ్చిన తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా మంత్రి పొంగూరు నారాయణ గారు, కార్మిక సంఘాల నాయకులు, ముఖ్యంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సోదరులు కామ్రేడ్ మోలో రమేష్ గారు, కామ్రేడ్ మాదా వెంకటేశ్వర గారు, కామ్రేడ్ కత్తి శ్రీనివాసులు గారు, ఇతర నాయకులు అందరం కూడా పారిశుధ్య ప్రతినిధులు అందరం గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సమక్షంలో కూర్చుని అప్పుడు కార్మిక సంఘాల ఆమోదం మేరకే, కార్మిక సంఘాల మనోభావాల్ని, పారిశుధ్య కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ అంగీకారంతోనే కొత్త నిర్ణయం చేపడతామని చెప్పని తెలియజేసుకుంటూ వెంటనే స్పందించి అలా అయితే వెంటనే మేము ఈ యొక్క సమ్మె విరమిస్తామని చెప్పిన దానికి మరోసారి సిపిఎం సిఐటి నాయకులకి, పారిశుధ్య కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.